హాయ్ ఫ్రెండ్స్, ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం కళ్యాణం జరగబోతుంది స్వామివారికి. ఈరోజు స్వామివారికి ఉదయం పూట ఊరేగింపు అయితే జరుగుతుంది. చాలా మంది చాలా రకాలుగా ప్రదర్శనలు అయితే చేస్తున్నారు. అవేంటో చూసేద్దాము. చాలా బాగా అయితే ఉన్నాయి.
సాయంత్రం కళ్యాణం జరుగుతుందనగా ఉదయం పూట జరిగిన కార్యక్రమం మొత్తం ఇప్పుడు చూపించిన వీడియో మొత్తం ఉదయం పూట పెళ్ళికొడుకుగా తయారయ్యి స్వామివారి ఊరేగి గ్రామోత్సవానికి వెళ్ళి వచ్చారని అయితే చెప్పుకోవచ్చు. సాయంత్రం 6:30కి కళ్యాణం అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు గుడి లోపల మెయిన్గా ఒంటిమిట్ట ప్రధాన దేవాలయం ఏదైతే ఉందో దానికి సంబంధించి బయట నేను 4 గాలిగోపురాలు, బయట 4 ప్రధాన వీధులు ముందు వీడియోల్లో అయితే చూపించాను. ఇప్పుడు ముఖ్యంగా లోపల విధానం ఎలా ఉందనేది చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఉత్సవ విగ్రహం ఊరేగింపు పూర్తి చేసుకొని ఉత్సవ విగ్రహం పెట్టే ప్లేస్లో అయితే మళ్ళీ పెట్టేసి ఆ కార్యక్రమం అంతటితో అయితే ముగిసిపోయింది. ఇప్పుడు నేను గుడి లోపల గుడి చుట్టుపక్కల ఉండే ప్రదేశాన్ని బట్టి గర్భగుడిలోకి అయితే ఫోన్ అయితే అలౌ చేయరు, కెమెరా లాంటివి అలౌ చేయరు. మిగతా చుట్టుపక్కల చోట్లన్నీ కూడా నేను అవకాశం ఉన్న వరకు నేను వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ గుడి ప్రధానమైన గుడి పక్కనే రామలింగేశ్వర స్వామి శివునికి సంబంధించిన శివలింగం కూడా అయితే కనిపిస్తుంది. రాముల వారి గుడిలో శివలింగం అనేది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. శ్రీ రామలింగేశ్వర స్వామి. అలాగే ప్రసాదం పంచే కేంద్రము, ఉచిత ప్రసాదము దద్దోజనం అయితే ఇస్తున్నారు. ప్రస్తుతానికి డెకరేషన్ చేసే విధానం కూడా గుడి ప్రధానమైన మండపం ఏదైతే ఉందో గర్భగుడి లోపలికి వెళ్ళే ప్రధానమైన మండపాలు కూడా చాలా అద్భుతంగా అయితే డెకరేషన్ అయితే చేశారు. దద్దోజనం ప్రసాదం అయితే ఉచిత ప్రసాదం అయితే ఇస్తున్నారు. దాదాపు ఇప్పుడు ఈ డ్రెస్ కోడ్లో కనిపించేవారంతా కూడా స్వామివారి పల్లకి మోసేవారు అనమాట, సేవ చేసేవారు. గర్భగుడి లోపలికి ఎలో లేదు కాబట్టి నేను చుట్టుపక్కల ఉన్న బయట ప్రదేశాలు మాత్రం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. గుడి డెకరేషన్ చాలా బాగా అయితే చేశారు. ధ్వజస్తంభం ప్రధాన ధ్వజస్తంభము ఇది. ఇక్కడ శిలాఫలకాలు కూడా మనం గమనించవచ్చు. శిలాఫలకాలు అనొచ్చు, శిలా శాసనాలు అనొచ్చు. కొన్ని వందల సంవత్సరాల క్రితం తయారు చేసిన శిలా శాసనాలు ఇవి. ఇది తూర్పు గాలిగోపురం పక్కనే శిలాశాసనాలు అయితే ఉంటాయి. తూర్పు గాలిగోపురం వైపు ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తున్నాను. తూర్పు గాలిగోపురం వైపు నుంచి ఇందాక ఆ పూజా కార్యక్రమాలు గ్రామోత్సవం పూర్తి చేసుకొని ఉత్సవ విగ్రహం తీసుకొచ్చి లోపలైతే పెట్టారు. ఈ తూర్పు గాలిగోపురము దాదాపు 4 గాలిగోపురాలు సేమ్ ఒకటే విధానంగానే ఉంటాయి. ఉన్న గాలిగోపురాలను చూపించే విధానం చూపించాను. ఇక్కడ స్వామివారి కళ్యాణానికి సంబంధించి ఇంకా కొంత డెకరేషన్ అయితే జరుగుతూ ఉంది. ఈ స్వామివారి పోటుశాల అంటే ప్రసాదం తయారు చేసే పోటుశాల అంటారు. బయట పక్క కొంత ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోవటానికి గుడి ప్రధానమైన గర్భగుడి కాకుండా పక్కన ఒక చిన్న మండపం లాగైతే ఏర్పాటు చేసి ఉన్నాయి. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.